ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో 3 sides ఈక్వల్ ఉంటాయి. ఈచ్ యాంగిల్ 60 degree 60 degree 60 degree ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో 2 vertices ఇస్తాడు, క్యాపిటల్ ఏ వర్టెక్స్, క్యాపిటల్ బి వర్టెక్స్. థర్డ్ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దానికి స్మాల్ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఏబిసి is an equilateral if capital A is equal to x1 comma y1, capital A equal to x1 comma y1, B equal to x2 comma y2, then third vertex C equal to third vertex C equal to x1 plus x2 plus or minus root 3 into y1 minus y2 by 2, x1 plus x2 plus or minus root 3 into y1 minus y2 by 2 comma y1 plus y2 minus r plus y1 plus y2 minus r plus root 3 into x1 minus x2 by 2. ప్రూఫ్ ఏం అవసరం లేదు, ఫార్ములా నోట్ చేసుకోండి. థర్డ్ వర్టెక్స్కి x1 plus x2 plus r minus root 3 into y1 minus y2 by 2 comma y1 plus y2 minus r plus root 3 into x1 minus x2 by 2. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఏవైనా 2 vertices ఇచ్చినప్పుడు x1 comma y1 x2 comma y2 is given in ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఇదంతా x కోఆర్డినేట్ అవుతుంది. x కోఆర్డినేట్లో చూడండి, సమ్ ఆఫ్ ద x కోఆర్డినేట్ చేశారు, y కోఆర్డినేట్స్ డిఫరెంట్ ఉంది, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఉంది. అదే y కోఆర్డినేట్లో చూడండి, ఇక్కడ y కోఆర్డినేట్ యాడ్ చేశారు, ఇక్కడ x కోఆర్డినేట్ డిఫరెంట్ చేశారు, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ ఉంది. ఫార్ములా నోట్ చేసుకుంటాం. 3, 2 minus 3, 2 minus 3, 2 are the vertices of an equilateral triangle. Then find third vertex. ఇది క్వశ్చన్ నోట్ చేసుకుందాం. ఈ 3, 2 minus 3, 2 are the vertices of an equilateral triangle. Then find third vertex. ఇక్కడ ఫస్ట్ పాయింట్ లెట్ ఏ అనుకుందాము. లెట్ ఏ ఈక్వల్ టు 3, 2 x1 y1, b equal to minus 3, 2 x2 y2. Let C equal to third vertex అనుకుందాం. ఫార్ములా రాసాం, x1 plus x2 plus r minus root 3 into y1 minus y2
by 2, x1 plus x2 plus or minus root 3 into y1 minus y2 by 2. Next, y1 plus y2 minus r plus root 3 into x1 minus x2 by 2. ఇక్కడ x1 ప్లస్ x2, x1లో 3 ఉంది, x2లో -3 ఉంది. x1 ప్లస్ x2 3 minus 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఇంటూ y1లో 2 ఉంది, y2లో 2 ఉంది, by 2 అవుతుంది. నెక్స్ట్ y1 ప్లస్ y2, y1 ప్లస్లో 2 రాస్తారు, 2 ప్లస్ 2 y1 ప్లస్ y2 అంటే y1లో 2 y2లో 2 రాస్తాము, మైనస్ ఆర్ ప్లస్ రూట్ 3 ఇంటూ x1 అంటే 3, x2 -3 ఉంది చూడండి, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 3 by 2. ఇక్కడ చూడండి 3 - 3 అంటే 0, 2 - 2 అంటే 0, రూట్ 3 ఇంటూ 0 జీరోనే అవుతుంది, 0 ప్లస్ ఆర్ మైనస్ 0 అంటే జీరోనే అవుతుంది, మొత్తం జీరోనే అవుతుంది న్యూమరేటర్. 3 - 3 అంటే జీరోనే, ప్లస్ ఆర్ మైనస్ 2 - 2 అంటే జీరోనే, రూట్ 3 ఇంటూ 0, 0 ప్లస్ ఆర్ మైనస్ 0 జీరో అవుతుంది, ఈ వాల్యూ మొత్తం జీరో అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు 0 by 2, న్యూమరేటర్ వాల్యూ అంతా జీరో అవుతుంది. 2 ప్లస్ 2 4 మైనస్ ఆర్ ప్లస్ 3 ప్లస్ 3 6, రూట్ 3 ఉంది కాబట్టి 6 రూట్ 3 by 2. 0 by 2 అంటే జీరోనే, 0 by 2, 0 by ఎనీ నంబర్ జీరో అవుతుంది. 2 ప్లస్ 2 4, ఇక్కడ 3 ప్లస్ 3 6 రూట్ 3, 4కి 6కి కామన్ 2 ఉంది, 2 కామన్ తీస్తే ఇక్కడ 2 ఉంటుంది, 2 మైనస్ ఆర్ ప్లస్ 3 రూట్ 3 by 2, ఈ 2 క్యాన్సల్ అయిపోతుంది. 0, 2 మైనస్ ఆర్ ప్లస్ 3 రూట్ 3 ఆన్సర్. దీంట్లో 2 వర్టిసెస్ సికి 2 సాటిస్ఫై అవుతాయి, ఒకటి 0, 2 మైనస్ 3 రూట్ 3, ఇంకోటి 0, 2 ప్లస్ 3 రూట్ 3. దాని మీనింగ్ ఎక్స్ కోఆర్డినేట్ ఒకటే వచ్చింది, దీనికి 2 వర్టిసెస్ వస్తాయి, 0, 2 మైనస్ 3 రూట్ 3 అండ్ 0, 2 ప్లస్ 3 రూట్. నోట్ చేసుకోండి. రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, పైథాగరస్ థీరం కూడా సాటిస్ఫై అవుతుంది. 2 సైడ్స్ ఈక్వల్, పైథాగరస్ థీరం సాటిస్ఫైడ్. రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. right angled isosceles triangle. If x1 comma y1 and x2 comma y2 are the extremities of hypotenuse, then third vertex is equal to x1 plus x2 plus or minus y1 minus y2 by 2. y1 plus y2 minus r plus x1 minus x2 by 2.
రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఏ దగ్గర 90 డిగ్రీ ఉందనుకోండి, ఈ బీసీని ఇది హైపోటెన్యూస్ అంటారు. హైపోటెన్యూస్ ఎక్స్ట్రిమిటీస్ అంటే బి పాయింట్ సి పాయింట్, ఇది బి ఇది సి ఏదైనా కావచ్చు. హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు విత్ హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్ ఇస్ గివెన్. రైట్ యాంగిల్ ఐసోసెలస్ అంటే ఈ ఏబి సైడ్ ఎంత ఉంటుందో ఏసీ సైడ్ కూడా అంతే ఉంటుంది. ఏబి సైడ్ ఏసీ సైడ్ ఈక్వల్ ఉంటాయి, 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. తర్వాత పైథాగరస్ థీరం సైడ్ హైపోటెన్యూస్, ఇక్కడ హైపోటెన్యూస్ అంటే బీసీ, బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ కూడా సాటిస్ఫై అవుతుంది. దాన్నే రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్లో 2 ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు థర్డ్ వర్టెక్స్ యొక్క ఫార్ములా అంటే ఖచ్చితంగా థర్డ్ వర్టెక్స్ అప్పుడు 90 డిగ్రీ దగ్గర ఉంటుంది. దాని ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ ఆర్ మైనస్ y1 మైనస్ y2 బై 2 కామా y1 ప్లస్ y2 మైనస్ ఆర్ ప్లస్ x1 మైనస్ x2 బై 2. నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. If 2 comma 4 if 2 comma 4 2 comma 4 4 comma 2 4 comma 2 2 comma 4 4 comma 2 are the extremities of the hypotenuse, are the extremities of the hypotenuse of a right angled isosceles triangle of a right angled isosceles triangle then find third vertex, క్లాస్ వర్క్లో రాయండి, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ క్లాస్ వర్క్లో నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మా ఒక డయాగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ నైంటీ డిగ్రీ letter capital A equal to 2 comma 4 x1 comma y1, B equal to 4 comma 2 x2 comma y2 are the end points of hypotenuse. ఇక్కడ క్వశ్చన్లో ఇది రైట్ యాంగిల్ ఐసోసెలస్ అన్నాడు కాబట్టి రైట్ యాంగిల్ ఐసోసెలస్ అనుకోండి. ఇక్కడ సి వర్టెక్స్ అనుకోవాలి. సి ఈక్వల్ టు థర్డ్ వర్టెక్స్, సి ఈక్వల్ టు థర్డ్ వర్టెక్స్ x1 ప్లస్ x2 ప్లస్ ఆర్ మైనస్ y1 మైనస్ y2 బై 2 comma y1 plus y2 minus r plus x1 minus x2 by 2 ఇప్పుడు వాల్యూస్ అప్లై చేద్దామా. x1 అంటే 2 ఉంది, x2 అంటే 4 ఉంది. 2 plus 4 x1 ప్లస్లో 2
x2 ప్లేస్లో 4 ప్లస్ ఆర్ మైనస్ y1 మైనస్ y2. y1 అంటే 4, y2 అంటే 2 బై 2 కామా y1 ప్లస్ y2. y1 వాల్యూ 4, y2 వాల్యూ 2 మైనస్ ఆర్ ప్లస్ x1 మైనస్ x2. x1 మైనస్ x2. x1 అంటే 2, x2 4 బై 2. నోట్ చేసుకోండి అందరూ. ప్రాబ్లం ఇక్కడ వరకు అందరూ నోట్ చేసుకోండి. టూ ప్లస్ 4 6 అవుతుంది. 2 ప్లస్ 4 6 ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ 2 అవుతుంది బై 2. 2 ప్లస్ 4 6 ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ 2 బై 2 అవుతుంది. 4 ప్లస్ 2 6 అవుతుంది. మైనస్ ఆర్ ప్లస్ 2 మైనస్ 4 అంటే మైనస్ 2 అవుతుంది అన్న. 2 మైనస్ 4 అయితే మైనస్ 2 అవుతుంది బై 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 6 ప్లస్ 2 బై 2. ఎక్స్ కోఆర్డినేట్ 6 ప్లస్ 2, 6 ప్లస్ 2 బై 2 కామా 6. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉందమ్మా. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 6 ప్లస్ 2 బై 2. ఎక్స్ కోఆర్డినేట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ప్లస్తో ఫస్ట్ ప్లస్తో 6 ప్లస్ 2 బై 2. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 6 ప్లస్ 2 బై 2. నెక్స్ట్ ఇంకో సెకండ్ కోఆర్డినేట్ రాసేటప్పుడు సెకండ్ కోఆర్డినేట్ 6 మైనస్ 2 అవుతుంది. 6 మైనస్ 2 బై 2 కామా 6. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 6 మైనస్ 2 బై 2 అవుతుంది. 6 ప్లస్ 2 అంటే 8 బై 2. 6 ప్లస్ 2 అంటే 8. 6 ప్లస్ 2 అంటే 8 బై 2. అండ్ 6 మైనస్ 2 అంటే 4 బై 2. 6 మైనస్ 2 అంటే 4 బై 2. 2 1s 2 4s, 2 1s 2 4s, 2 1s 2 2, 2 1s 2 2. 4 comma 4 and 2 comma 2. This is the answer. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఫార్ములా బేస్తో చేసాం. ఒక రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఫార్ములా బేస్తో చేసాం. ఫార్ములా లేకుండా కూడా మనం చేయొచ్చు. ఫార్ములా లేకుండా డైరెక్ట్గా రాసేయచ్చు. అది ఎట్లా ఇప్పుడు చెప్తాను వినండి. ఇంత రఫ్ చేస్తారమ్మా. ఇక చూడమ్మా, క్యాపిటల్ ఏ హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్. క్యాపిటల్ ఏ పాయింట్ 2, 4, 2, 4. క్యాపిటల్ బి పాయింట్ 4, 2. ఇవి రెండు హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్. 90 degree. Capital A 2, 4. Capital B 4, 2. In general మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి చెప్పింటాం. 90 degrees దగ్గర x, y ఉందనుకో, ఇంకో దాంట్లో x కోఆర్డినేట్ ఉంటుంది, y కోఆర్డినేట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకో దాంట్లో ఇక్కడ ఉండే y కోఆర్డినేట్, ఇక్కడ y కోఆర్డినేట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా 90 degrees దగ్గర ఉంటుంది. ఈ వర్టెక్స్ ఖచ్చితంగా 90 degrees దగ్గర ఉంటుంది. ఈ 90 degrees దగ్గర ఉండే వర్టెక్స్లో దీంట్లో x కోఆర్డినేట్ ఇంకో దాంట్లో x కోఆర్డినేట్గా ఉండాలి. దీంట్లో ఉండే y కోఆర్డినేట్ ఇంకో దాంట్లో y కోఆర్డినేట్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు 2, 4, 4, 2. ఇంకా 90 degrees దగ్గర థర్డ్ వర్టెక్సే ఉండేది.
90 డిగ్రీ దగ్గర థర్డ్ వర్టెక్సే ఉండేది. దీంట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది చూడండి, దీంట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది 2 ఉంది, దీంట్లో వై కోఆర్డినేట్ ఏముంది 2, 2, 2 ఉండొచ్చు. 4, 2, 2, 4 రాంగ్ బై. ఇక చూడండి బాగా వినండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాజిక్ ప్రకారం ఇవి రెండు హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్ కదా. దీంట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది 2, దీంట్లో వై కోఆర్డినేట్ ఏముంది 2, అలా తీసుకోవచ్చు. లేకపోతే ఓఆర్ ఇవి రెండు హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్ కదా, ఎక్స్ కోఆర్డినేట్ 4 కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది 4, దీంట్లో వై కోఆర్డినేట్ ఏముంది 4, 2, 2, 4, 4. ఇప్పుడు చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏమి, ఇక్కడ ఎక్స్ కామా వై, ఇక్కడ ఉంటే ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్గా ఉంది, వై కోఆర్డినేట్ డిఫరెంట్గా ఉంది, ఇక్కడ ఉంటే వై కోఆర్డినేట్ ఇంకో దాంట్లో వై కోఆర్డినేట్గా ఉంది, అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే చెప్పుకోవచ్చు. చెప్తాను రాసుకోవాలనే చెప్తాను, బాగా వినండి, ఫస్ట్ బాగా వినండి, మీకు అర్థం ఈజీగా ఆన్సర్ బిట్లో ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు 4, 4 ఉంది, ఎక్స్లో 4, ఎక్స్ కోఆర్డినేట్ 4, వై కోఆర్డినేట్ 4. ఒకసారి బాగా వినమ్మా, నోట్ చేసుకోమని చెప్తాను నేను. మనకు హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినాడు కదా, ఇవి హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ గివెన్ ట్రయాంగిల్ ABC is a right angled isosceles ట్రయాంగిల్. నోట్ చేసుకోమన్నా నోట్ చేసుకోండి, చెప్తాను. ఇక్కడ క్యాపిటల్ A 2, 4, B 4, 2 హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్. ఇక్కడ మీకు అందరికీ తెలుసు 90 డిగ్రీ దగ్గర ఉండే ఎక్స్ కామా వై, ఎక్కడైతే 90 డిగ్రీ దగ్గర ఎక్స్ కామా వై ఉంటుందో ఆ 90 డిగ్రీస్లో ఉండే ఎక్స్ కోఆర్డినేట్ ఇంకో దాంట్లో ఎక్స్ కోఆర్డినేట్గా ఉండాలి. ఇది ఒక హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్ అవుతుంది. దీంట్లో ఉండే వై కోఆర్డినేట్ ఇంకో దాంట్లో వై కోఆర్డినేట్గా ఉండాలి, అది ఒక హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు ఏలో ఏ హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్ 2, 4 దాంట్లో ఎక్స్ కోఆర్డినేట్ 2 తీసుకోవాలి. బిలో 4, 2 ఇది హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్, దీంట్లో ఉండే వై కోఆర్డినేట్ 2 తీసుకోవాలి. ఆర్ ఇంకొక విధంగా ఇది కూడా హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్ కదా, దీంట్లో హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది 4, దీంట్లో హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్ వై కోఆర్డినేట్ ఏముంది 4. ఈ రెండు ఆన్సర్స్ దీన్ని సాటిస్ఫై చేస్తాయి. అర్థమైందమ్మా ఈ పాయింట్ డైరెక్ట్గా రాసుకునేది. ఇప్పుడు నోట్ చేసుకోండి, సింపుల్గా చెప్తాను, కన్ఫ్యూజ్ కావద్దండి. సి థర్డ్ వర్టెక్స్ కావాలి. ఇవి రెండు హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్ కదా, ఇవి రెండు హైపోటెన్యూస్ ఎండ్ పాయింట్స్ కదా. క్యాపిటల్ ఓలో ఎక్స్ కోఆర్డినేట్ తీసుకోండి, క్యాపిటల్ బిలో వై కోఆర్డినేట్ తీసుకోండి. క్యాపిటల్ ఏలో ఎక్స్ కోఆర్డినేట్, క్యాపిటల్ బిలో వై కోఆర్డినేట్. అండ్ ఇంకొకటి కూడా రావాలి. ఇప్పుడు క్యాపిటల్ బిలో ఎక్స్ కోఆర్డినేట్ రాసుకోవాలి, క్యాపిటల్ బిలో ఎక్స్ కోఆర్డినేట్, నెక్స్ట్ క్యాపిటల్ ఏలో వై కోఆర్డినేట్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ట్రయాంగిల్ ABC ద రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏ. క్యాపిటల్ A ఈక్వల్ టు 3, 6 and B equal to 5, 3 are the hypotenuse end points అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో థర్డ్ వర్టెక్స్ సి, థర్డ్ వర్టెక్స్ సి. సి ఏమవుతుందో చెప్పండి ఫాస్ట్గా, ఏమేమి వస్తాయి? ఒకటి 3, 3 వస్తుంది కదా, 3, 3, ఇంకోటి 5, 6 వస్తుంది. 3, 3 కరెక్ట్. దీంట్లో ఎక్స్ కోఆర్డినేట్, దీంట్లో వై కోఆర్డినేట్. నెక్స్ట్ దాంట్లో ఎక్స్ కోఆర్డినేట్ 5 ఉంది,
తర్వాత y కోఆర్డినేట్ 6 ఉంది. 3, 5, 6. 3, అండ్ 5, 6. వెరీ గుడ్. అంతే బిట్ టైప్ వేస్తే ఇంకా డైరెక్ట్గా వేసేయచ్చు. బోమర్ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. బోమర్ ప్రాబ్లమ్స్. if 2, 4 and 2, 6 are the vertices of an equilateral triangle, then find third vertex. Next one. Second question. If 3, 4 and 4, 3 are the extremities of hypotenuse of a right angled isosceles triangle, then find third vertex. ఫార్ములా బేస్ చేయడమా? త్రీ కామా 4, వస్తుంది. ఓకే. 3, 4 and 4, 3 are the extremities of hypotenuse of a right angle isosceles triangle. Then find third vertex. Next problem. If capital D equal to 6, -1, E equal to 4, 2, F equal to -1, 3 are the midpoints of the sides BC, CA and AB respectively. Then find capital A, B and C. నోట్ చేసుకోండి.